బోయాజు చూస్తున్నాడు, రూతు పరిస్థితి నిలకడగా ఉండుము, దీనిని విడిచిపోవద్దు అని చెప్పాడు. అంతేకాకుండా బోయాజు రూతుని వివాహం చేసుకోవడానికి దేవుని బిడ్డలారా కొన్ని యొక్క పద్ధతులను బట్టి ఈ యొక్క నయోమి బోయాజు దగ్గర పంపించినట్లు మనం చూడగలుగుతున్నాం 3వ అధ్యాయంలోకి రాబోయేటప్పటికి. కాబట్టి ఈ యొక్క బోయాజు వంశంలోంచి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ బోయాజు వంశములోంచే పుట్టినట్లు లేఖనాలు ఘోషిస్తూ ఉంటున్నాయి. ప్రపంచంలో కోట్లాది ప్రజలు ఆ రక్షకుడైన యేసు ప్రభువుని నమ్ముకుని ఈరోజు దీవెనకరమైన జీవితాలను జీవిస్తున్నారు. ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉంటున్నారు. ఆయన వచ్చి ఆయన ప్రియారా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో ఆయన అందరూ రక్షణ కొరకు కూడా ఈ భూలోకంలో కన్యమరియ గర్భాన్ని పుట్టినట్టు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించిన కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టారు. యేసు అనగా రక్షకుడు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ బోయాజు వంశములోంచి పుట్టాడు. కాబట్టి ఈరోజు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించండి. మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోండి. ఇంకా ఎవరైనా ప్రభుని నమ్ముకోకపోతే ఇదే మంచి సమయం. ప్రభు దగ్గరికి రండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, మీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. ప్రభువుని నమ్ముకుని ఏ సంఘంలో అయితే నువ్వు పుట్టావో, ఏ సంఘంలో అయితే నువ్వు బాప్తిసం తీసుకున్నావో నిలకడగా ఉండు. దానిని విడిచి ఏ సంఘానికి వెళ్ళొద్దు. నీ సొంత సంఘాన్ని గుర్తించి సంఘంలో నిలకడగా ఉండు. భక్తి చేసుకో, ప్రార్థన చేసుకో. ప్రభువు రాకడ కొరకు సిద్ధపడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రజలారా, ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని తలలు వంచండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధుడా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన కొద్ది వారాల నుంచి నాయన ఇదిగో ప్రభా రూతు గ్రంథం తండ్రి, మా ప్రభా చరిత్ర మేము మాట్లాడుకుంటున్నాం. ప్రభా ఎంత చెప్పినా తరగనది తండ్రి. ఇది నా నిత్యమైన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి. దేవా, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పెండు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభా, నువ్వు రాబోతున్నావు. ఉదివైన సంఘముగా మేము సిద్ధపడి మా ప్రభా మీ రాకల్లో ప్రభా మధ్యాకాశలో ప్రభా ఇక మరి వివాహం తండ్రి ఆ యొక్క తండ్రి నాయన పిండి విందులో మేము పాలు బొమ్మలు పొందుకునే కృప దయచేయండి. ప్రభా మీరు త్వరగా రాబోతున్నారు. మీరు రాకడ కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. ఇతబడి వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయమని కృపయ నాకు ఆధారమనే రక్షణ టీవీ కార్యక్రమాలు వింటున్న ప్రజలందరినీ కూడా దీవించండి. వారికి సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి. నీతి సమాధానాలతో, భక్తి ప్రార్థనలతో ప్రభా మీ రాకడ కొరకే బిడ్డలందరినీ సిద్ధపరచమని త్వరగా రానున్న యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు నీవుండగా నేను భయపడను. యేసు నీవుండగా నేను భయపడను. నేను భయపడను. నేను భయపడను. ఆరాధనా 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 నీకే. ఆరాధనా 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 నీకే. బంధువులే నన్ను వెలివేచిన, నా స్నేహితులే నన్ను విడచిన, నా బంధువులే నన్ను వెలివేచిన, నా స్నేహితులే నన్ను విడచిన. యేసు నీవుండగా నేను భయపడను. యేసు నీవుండగా
ప్రభుయే నాకు ఆధారమని టీవీ కార్యక్రమాలు వింటున్న మీరు మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మా ఫోన్ నెంబర్లు 9247143489 మరియు 9248486128. మరొక నెంబరు 8500789528. మా అడ్రస్ రెవరెండ్ పి శాంసన్, యెహోవా ఇరే మినిస్ట్రీస్, ఆర్యవటం, కరెంట్ ఆఫీస్ వెనుక, కాజులూరు మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.